మిత్రులారా నమస్తే. చింత చచ్చినా పులుపు చావదంటారే, అలా ఉంటాయండి కొంతమంది బుద్ధులు. కొంతమంది కాదు, సహజంగా చాలామందికి అవకాశం చిక్కాలే కానీ అందరూ అలా ఉంటారేమో. వెనకటికి ఒక పెద్ద ఆయన తాత తాత పెళ్లి చేసుకుంటావా అంటే, నాకెవరిస్తారా పిల్లని అన్నాడట. అంతేగాని ఈ వయసులో నాకెందుకురా పెళ్ళి అన్నాడా? అనలే. ఇది కేవలం అంటే ఆ తాతకు సంబంధించింది లేదా ఆడామగా సంబంధించినటువంటి రిలేషన్ గురించి కాదు. ఇది అన్ని విషయాల్లోనూ మనుషులకు అవకాశాలు ఉండవు, కానీ అవకాశం చిక్కితే దేన్ని వదులుకోరన్నమాట. ముఖ్యంగా రాజకీయాల విషయంలో అయితే ఇంకాను. మన జో బైడెన్ ఉన్నాడు కదండి, ఆయన అమెరికా ప్రెసిడెంట్, తెలుసు కదా. ఆయనకి 82 సంవత్సరాలు. ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పేసి రంగంలో దిగాడు. అప్పటికే చెబుతున్నారు, నాయన నీకు కొంచెం చిత్తచాంచల్యం వచ్చినట్టుంది, శరీరం కూడా అంత సహకరిస్తున్నట్టుగా లేదు, నువ్వు పుతిన్ పేరు బదులు జెలెన్స్కీ పేరు బదులు పుతిన్ అని అంటున్నావు, ఎందుకన్నా మంచిది కొంచెం దిగిపోవచ్చు కదా రాజకీయాల్లో, పదవి ఎందుకు, ఉండు రాజకీయాల్లో ఉండు, సలహాలు ఇవ్వు యంగర్ జనరేషన్స్కి, మీలాంటి సలహాలు మీ ఎక్స్పీరియన్సెస్ చాలా అవసరం. చాలామంది చెబుతున్నారు పాపం సలహాలు. వాళ్ళ గవర్నర్సు, సెనేటర్సు, వాళ్ళ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. అయినా విన్నాడా? వినలే. ఆఖరికి మొన్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదండి, డొనాల్డ్ ట్రంప్, ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 78, 80లో వస్తున్నాడు. ఆయన ఒకసారి అధ్యక్షుడు చేశాడు, మళ్ళీ చేయాలనే ఆశ. మన ఎన్నికల్లో జో బైడెన్తో ఓడిపోయాడు. అయినా సరే ఇదేదో అక్రమాలు జరిగినాయి, అదేదో నేను కోర్టుకు వెళ్ళాడు, అక్కడ ఏం చెల్లుబాటు అవ్వలేదు. సరే మొన్న ఎన్నికల ప్రచారంలో ఎవడో ఒక దుండగుడు కాల్పులు చేశాడు, అది అక్కడ చావు తప్పి కన్నులు అట్టపోయి బయటపడ్డాడు. సరే అది ఏదో విషయం, ఎస్కేప్ అయ్యాడు అనుకోండి. ఇక్కడలాగా అమెరికన్లు అంత సానుభూతితో ఓట్లు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆ విషయం పక్కన పెట్టండి. పాపం ఆయనకి 80 ఏళ్ళు దగ్గర, ఆయనకి మళ్ళీ పదవి కావాలి. చూడండి, ఎవరు వదులుకోరు. కానీ ఆయనతో ఈయనకి, అంటే ట్రంప్కి బైడెన్కి మధ్య అంటే 1-to-1 డిబేట్ జరిగింది. అక్కడ బైడెన్ బొక్క బోర్ల పడ్డాడు. వెరీ డిజాస్ట్రస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట బైడెన్కి. వాళ్ళకే కాదు, మొత్తం డెమోక్రటిక్ పార్టీకే చాలా తలవంపులుగా సిగ్గుతో తలదించుకున్నారు. అప్పుడు చెప్పారు, నాయనా ఇక ఆగు, ఇక దిగు అని. కేవలం 5 నెలలు మాత్రమే ఉంది ఆయన టెన్యూర్, జనవరితో అయిపోతుంది. 2025 జనవరితో ఆయన పదవీ కాలం అయిపోతుంది. ఇంకా యువశక్తి బోళ్ళు అంతమంది ఉంటారు, యువకులు ఉంటారు, యువతులు ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇచ్చి వీళ్ళు వెనకుండి వాళ్ళని గైడ్ చేస్తే చరిత్ర హర్షిస్తుంది, కాలం ఆశీర్వదిస్తుంది. వింటారా? అబ్బే, అవకాశం చేతులకు చిక్కేంత వరకు వదులుకోరండి. కోవిడ్ వచ్చింది ఈ మహానుభావుడికి. అమెరికా ప్రెసిడెంట్ అయితే మాత్రం కోవిడ్ వదులుతుందా? వచ్చింది. వచ్చి ఆడుకో ఒక వారం రోజులు 10 రోజులు వెళ్ళిపోయాడు ఏకాంతంలోకి. ఇక అక్కడికి వెళ్ళి ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టాడు, బాబు నేను తప్పుకుంటున్నానులే నాయన, మా కమలా హ్యారిస్ ఉంది కదా వైస్ ప్రెసిడెంట్, ఆవిడ్ని ప్రెసిడెంట్ అభ్యర్థిగా మేము నిలబెడతామని చెప్పేసి ప్రకటించాడు అనమాట. అది సంగతి. అప్పుడంటే చివరి అవకాశం, ఆఖరి అవకాశం కూడా చేజారిన తర్వాత ఇక దిక్కుమొక్కు లేదురా, బొక్కబొరల పడేటటువంటి పరిస్థితి వచ్చేసింది మాకు అనుకుంటే తప్ప వాళ్ళు దిగరు, సస్సేమిరా దిగరు. ఇది పరిస్థితి. స్వార్థం, రాజకీయాలే కాదు, ప్రతి చోట ధనంలోనూ రాజకీయాల్లోనూ అన్నింటిలోనూ కూడా మనిషి చాలా స్వార్థపరుడు అనమాట. అఫ్కోర్స్ కమలా హ్యారిస్ ఆమె ఇండియన్ సంతతి. ఆమె ఒకవేళ ప్రెసిడెంట్ అయితే ఫస్ట్ బ్లాక్ ఉమెన్ ప్రెసిడెంట్ అవుతుంది, అది వేరే విషయం. ఆమెకి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయా? డెమోక్రటిక్ పార్టీలోని అందరూ మద్దతు ఆమెకి ఇస్తారా? అన్ని స్టేట్స్ నుండి మద్దతు లభిస్తుందా ఏమిటి అనేది మనకు తెలియదు. అఫ్కోర్స్ ఆయన ఇలా ప్రకటించడో లేదో, ఆమెని ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఫస్ట్ డేనే చాలా ఒక $49 మిలియన్ ఎంతో ఫండ్ రైజ్ చేసిందంట క్యాంపెయిన్కి. ప్రతిరోజు అంత ఫండ్ వస్తుందట.
సో అవి మనకు అనవసరం, అవి గెలుస్తుందా లేదా అనేది కాదు. బలవంతపు అంటే బలవంతంగా పరిస్థితులు వెనక్కి నెట్టి నువ్వు దిగరా 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 అని వెనక నుంచి గుద్దితే తప్ప మనుషులు దిగరు. అది పరిస్థితి. అది స్వార్థం అలా అనిపిస్తుంది అనమాట. రాజకీయాల్లో తప్పనిసరిగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఎందుకంటే రాజకీయాలు ఎందుకంటున్నాం అంటే ఫస్ట్ మనం ఉదాహరణ చెప్పుకున్నామే, పెళ్ళి అనేది అది వ్యక్తిగతమైనటువంటి విషయం, వాడి శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి విషయం. వాడు తగడా అనేటటువంటిది వాడితోనే తేలిపోతుంది, అది వేరే విషయం. కానీ ఇది మొత్తం దేశానికి ముడిపెట్టబడింది కదా, దేశ అభివృద్ధితో లింక్ అయి ఉంది కదా. ఇక్కడ కనీసం ఆలోచించాలి కదా. అన్ని కోట్ల మంది యొక్క ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి, ప్రోగ్రెస్ మొత్తం అంతా కూడా లింకప్ అయి ఉంటుంది కదా ఈ ఒక్కడితో. అందుకని యువతరానికి ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళకి తెలుసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకుందాం. కమ్యూనిస్టులు ఏదో చాలా గొప్పవాళ్ళని మనం అనుకుంటాం. నిజంగా చాలా విషయాల్లో, చాలా సిద్ధాంతాల్లో, భావజాలంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ థింకింగు మరొక ఐడియాలజీకి లేదు. అది మనం కూడా ఒప్పుకోవాల్సిందే. నేను కమ్యూనిస్ట్నే. కానీ పుతిన్ ఏం చేశాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలైనా సరే తానే రష్యాకి అధ్యక్షుడిగా ఉండడం కోసం రాజ్యాంగాన్ని మార్చేసుకున్నాడు. లైఫ్ లాంగ్ ఎవ్వరూ, నో బడీ కెన్ క్వశ్చన్ హిమ్. అతని అధికారాన్ని ఎవరు ప్రశ్నించడానికి అవకాశం లేకుండా అక్కడ కాన్స్టిట్యూషన్ మార్చుకున్నాడు. సరే, రష్యా ఇప్పుడు కమ్యూనిజం కాదు, అక్కడ కమ్యూనిజం లేదు, అంతా అయిపోయింది అనుకుందాం. చైనా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పరిస్థితి ఏంటి? అక్కడ కమ్యూనిస్టు పరిపాలన సాగుతుంది కదా, కమ్యూనిస్టు దేశమని అంటాం కదా, అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం కదా, ప్రగతి గొప్పగా సాధించింది కదా. అక్కడైనా జీ జింపింగ్ అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 టర్మ్స్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ దిగిపోవాలి, మర్యాదగా తప్పుకోవాలి, మరొకరికి అవకాశం ఇవ్వాలి, తన తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలి. ఆయన ఏం చేశాడు? ఆయన కూడా రాజ్యాంగాన్ని మార్చేసి ఆ 2 టర్మ్స్ అనేటటువంటి కండిషన్ని కాన్స్టిట్యూషన్ నుంచి తొలగించాడు. దాని అర్థం ఏమిటి అంటే, వన్ కెన్ కంటిన్యూ ఇన్ ద పవర్ ఫర్ లైఫ్ లాంగ్ టిల్ హిజ్ లాస్ట్ బ్రీత్. ఇదండి, ఇలా ఉంటాయి. పదవీ వ్యామోహం అంటే ఇలా ఉంటుంది, పదవీ కాంక్ష అంటే ఇలా ఉంటుంది. ఆ పదవి దగ్గరికి వచ్చేసరికి నాకేమనిపిస్తుందంటే, కమ్యూనిస్టులైనా అంతే, ఇంకా సోషలిస్టులైనా అంతే, నాస్తికులైనా అంతే, హేతువాదులైనా అంతే, మతవాదులైనా అంతే, ఎవరైనా అంతేనేమో, ఎవరు తప్పుకోరేమో. మన దేశానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 75 సంవత్సరాల తర్వాత ఎవరు ఉండకూడదనేటటువంటి నియమం బీజేపీలో ఉంది అని అంటారు. అది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మేము రాసుకోలేదని వీళ్ళు అంటారు. కానీ సాక్షాత్తు ఇప్పుడు ప్రధానిగా కొనసాగుతున్నటువంటి 3వ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ సాక్షాత్తు ఆయనే చెప్పాడు అని చెప్పేసి కేజ్రీవాల్ మనకు చెప్పాడు, గుర్తు చేశాడు. ఆయన అన్నాడు, ఆ మాట నిజమే. మరి ఇప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు రేపు సెప్టెంబర్లో నిండుతున్నాయి. సో 2 టర్మ్స్ చేశాడు. అక్కడ దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంతకాలం రాజకీయాల్లో, పదవుల్లో, ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు దేశాలు తిరిగాడు. ఎన్నో సకల వైభోగాలు, అంటే అధికారికమైనటువంటి వైభోగాలు అన్నీ అనుభవించాడు ఆయన, అన్నీ చవిచూశాడు. తప్పుకొని ఇంకొక యంగర్ జనరేషన్కి ఇవ్వచ్చు కదా, లేదు, ఇవ్వలేదు. ఆ మాట ఎవరన్నారు? నరేంద్ర మోడీ గారే. ఇప్పుడు సరే, ఇప్పుడు 75, నెక్స్ట్ టర్మ్ నిండేటసరికి 80 అవుతాయి. అప్పుడైనా ఆయన ఒప్పుకుంటాడా ఏమో. వాళ్ళ పార్టీలోనే యంగర్ జనరేషన్స్ వాళ్ళకు యువకులు ఉంటారు కదా. సో ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే, నాకు తెలిసి పదవి చేతుల్లోకి చిక్కినంతకాలం దాన్ని వదులుకోరు. దాని మీద యువకులే తిరుగుబాటు చేయాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరూ ఒకటి. ఈ విషయానికి వచ్చేటప్పటికి ఏది ఏమైనా జో బైడెన్ అయితే ప్రపంచానికి ఒక సందేశం అయితే ఇచ్చాడండి, ఎట్టకేలకు. నాయనా ముసలివాళ్ళారా, తప్పుకుంటారా, పదవీ కాంక్షని ఇక వదులుకోండి నాలాగే. అంటే దిక్కులేని పరిస్థితుల్లో ఆయన వదులుకున్నప్పటికీ కూడా బైడెన్ చూపినటువంటి దారి మిగతా వాళ్ళందరూ కూడా చూపిస్తే యువతరానికి మంచిది, దేశాలకు మంచిది, దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు మంచిది. ఇదే మనకి బైడెన్ చెప్పినటువంటి బై ఇస్తున్నటువంటి సందేశం, హెచ్చరిక. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మిత్రులకు షేర్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.